ప్రైజ్ బీ టు ది లార్డ్. ప్రభునందు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువుతూ ఉన్నాను. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలపు ధ్యాన వాక్యాలు వినుచున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడూ కలిగి ఉండాలని, ఆయన కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక. చదువుబడిన మాట కొన్ని నిమిషాలు ధ్యానపూర్వకంగా నేర్చుకుందాం. ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును అంటాడు. అంటే జీవకిరీటం పొందాలంటే మనము శోధింపబడినను శోధనను సహించువాడు అయి ఉండాలి. శోధనలో పడిపోయిన వారంగా కాకుండా, శోధనలో తప్పిపోయేవారు కాకుండా, శోధన సహించువాడు ధన్యుడు అంటాడు. శోధన వచ్చింది కనుక నేనెందుకు ఇంకా ప్రార్థన చేయాలి, నేనెందుకు వాక్యం చదవాలి, నేనెందుకు మందిరానికి వెళ్ళాలి అని అనుకోకూడదు. దాన్ని సహించువాడై ఉండాలి. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారి వాగ్దానమును చేసిన జీవకిరీటమును పొందును అంటాడు. కనుక ఆ జీవకిరీటాన్ని పొందటానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక ఆ సిద్ధపాటును బట్టి మనము దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఏదో చిన్న శోధన, చిన్నదేదో వచ్చేటప్పటికి దాని నుండి తొలగిపోకూడదు అని అక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి నీ దేవుడని యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును, 1000 తరముల వరకు కృపచూపువాడును, నమ్మదగిన దేవుడును అనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వానిని బహిరంగంగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడనియో నీవు తెలుసుకొనవలెను. చాలా మంచి సంగతులు ఇక్కడ మనం వింటూ ఉన్నాం. ఏం చెప్తా ఉన్నాడంటే, నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, నన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడు అంటాడు. తన నిబంధనను స్థిరపరిచేవాడుగా కనపడతా ఉన్నాడు. ఎలాగైతే ఆ శోధనలను సహించి ఆయన ప్రేమ వాగ్దానమును మనం గెలుచుకున్నట్లయితే, ఎలాగైతే జీవకిరీటాన్ని పొందుతామో, అలాగే ఇక్కడ కూడా తన వాగ్దానాన్ని మరి స్థిరపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, 1000 తరముల వరకు కృపచూపువాడు, నమ్మదగిన దేవుడు. 1000 తరముల వరకు అంటే ఒక తరం తర్వాత ఒక తరం తర్వాత ఆ తరాలు 1000 తరముల వరకు కృపచూపువాడుగా కనపడతా ఉన్నాడు. కనుక ఆ గొప్ప ధన్యత దేవుడు దయచేస్తున్నాడు. ఇంకంటాడు, నమ్మదగిన దేవుడనియు, తన్ను ద్వేషించు వారిలో ప్రతి వారిని బహిరంగంగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఎవరైతే దేవుని దూషిస్తారో లేకపోతే ఆయన ఆజ్ఞలు గైకొనకపోతారో వారిని తప్పనిసరిగా దండిస్తాడు అని అక్కడ స్పష్టం చెప్తున్నాడు. కనుక ఏ శోధన వచ్చినప్పటికీ కూడా, ఒకవేళ ఏ బలహీనత వచ్చింది దానితోటే మనం కృంగిపోకూడదు. ఒకవేళ ఏదన్నా అపనింద మీద పడింది దానితోటే కృంగిపోకూడదు. నిందలు అనేకమైనవి వేస్తూ ఉంటారు. మన చుట్టూ పుట్టగొడుగులాగా శత్రువులు ఉంటూనే ఉంటుంటారు. కనుక ఆ శత్రువుల్ని పుట్టగొడుగు ఎలాగైతే సింపుల్గా ఇలాగా ఇరిగిపోయి పడిపోతుందో, అలాగే నిందలు కానీ నింద వేసేవారు కూడా అలాగే శిథిలమైపోతూ ఉంటారు. వారిని చూసి భయపడవద్దు, నిందను చూసి కంగారు పడవలసిన పని లేదు. అందుకని అంటాడు, శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవకిరీటాన్ని పొందాను. ఆ జీవకిరీటాన్ని పొందటానికి మరి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక ఆ ధన్యత మనం కలిగి ఉండటానికి దేవుడు మరి ఒక శ్రేష్టమైన ప్రతి ఈవియు పూర్ణమైన
ప్రతి వరమును పరసంబంధమైనవే ఉంటాయి కనుక ఆ పరసంబంధమైన దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే ఆ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకునే వారుగా ఉండాలి. ఇంకా తిమోతి అంటాడు కదా, తిమోతి రాసిన 2వ పత్రిక 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటాడు. ఏంటంటే ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహించును అంటాడు. కనుక ఈ నీతి కిరీటాన్ని మనం పొందుకునే వారంగా ఉండాలి. నీతి కిరీటాన్ని ప్రభువును తన్ను ప్రేమించి వాగ్దానమును చేసిన జీవకిరీటమును పొందను. ఆయన ప్రేమించినట్టు జీవకిరీటాన్ని పొందుకోవడానికి దేవుడిచ్చే వాగ్దానాలు చెప్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. కనుక ఈ నీతి కిరీటాన్ని ఎలా పొందుకోవాలి, ఏ విధంగా సొంతం చేసుకోవాలి, ఏ విధంగా మనము దాన్ని సంపాదించుకోవాలనే ప్రయత్నంలో దేవుని విశ్వాసముతో మరి మనం గడిపే వారంగా ఉండాలి అనే సంగతిని జ్ఞాపం చేస్తున్నాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ, ఎవరైతే ఆయన ప్రత్యక్షత అపేక్షిస్తున్నారో, నిన్నటి దినంలో నేను జ్ఞాపం చేశాను, ఆయన ప్రసన్నత చూడాలని, ఆయన మహిమ చూడాలని మనం అందరం ఒక కోరిక కలిగి ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే, ప్రభు ఆ దినమున అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ అనుగ్రహింపబడను అంటాడు. ఆయన ప్రత్యక్షత అంటే ఆయన ఆగమనము, ఆయన చూడగలిగే ధన్యత, ఆయనను ప్రత్యేకంగా మనము మరి దర్శించగలిగే ధన్యత అనుగ్రహించును అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, అంత మంచి వాగ్దానాన్ని మనకిస్తూ ఉన్నాడు కనుక దాన్ని మనము జాగ్రత్తగా పట్టుకోవాల్సిన బాధ్యత భారం మన మీద ఉన్నది. చిన్న గాలికి వంగిపోవడం కానీ, చిన్న శోధనకి తొలగిపోవడం కానీ, చిన్న మరి బలహీనతకి కృంగిపోవటం కానీ చేయకోకుండా ధైర్యంగా ఉండాలనే సంగతిని అక్కడ జ్ఞాపం చేస్తూ ఉంటున్నాడు. అందుకని ఇంకొక మాట చూసినట్లయితే అదే యాకోబు పత్రిక 1:2 నుంచి మనం చూసినట్లయితే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి అంటాడు. ఎంత మంచి మాట చూడండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలతో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అంటాడు. అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములలోనైనను కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. తను చేస్తున్న పనిని కొనసాగింపనీయాలి. ఓర్పు ఏ పని అయితే చేస్తుందో చిన్నదానికి సర్లే ఇంక మానేద్దాం అని అనుకోకూడదు. ఏదన్నా శోధన వచ్చింది మానేద్దాం అని కాకుండా దాన్ని కొనసాగించేవారుగా ఉండాలి. కొనసాగింపనీయండి అంటున్నాడు. కనుక ఎంత మంచి విషయాలు. మీరు పూర్ణులను అనునాంగులను ఏ విషయములలోనైనను కొదవలేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి అంటాడు. ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. కనుక ఆ క్రియను కొనసాగించడానికి దేవుడు మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. కనుక సిద్ధపడి దేవుని యొక్క ప్రేమను మనం కలిగి ఉండటానికి, శోధన సహించటానికి, ధన్యత్వాన్ని పొందుకోవడానికి, ఆ జీవకిరీటాన్ని, వాగ్దానము చేయబడిన జీవకిరీటాన్ని పొందుకోవడానికి ఏదో సింపుల్గా మనల్ని వదిలేయట్లేదండి. మనకు వాగ్దాన ఫలం ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ధన్యులు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, జీవకిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. 3 విషయాలు కనపడుతున్నాడు. మొట్టమొదటిగా సహించిన వాడు ధన్యుడిగా కనపడుతున్నాడు. ప్రభువును ప్రేమించు వానికి వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. తాను చేసిన దానికి జీవకిరీటం ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ 3 కూడా మన చేతిలో, మన దేవుని మన ముందు పెడుతూ ఉన్నాడు. కనుక ధన్యులుగాను, వాగ్దానం పొందిన వారుగాను, జీవకిరీటం పొందిన వారుగాను మనం ఉన్నట్లయితే అది గొప్ప మేలు, ఆశీర్వాదము. అట్టి ఆశీర్వాదాలు, మేళ్ళు మనం పొందుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఆయన ప్రేమను కలిగి జీవించడానికి, మనందరినీ కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం.
నిన్నటి దినంలో కరుణ్ కుమార్ గారి యొక్క అత్తమ్మ గారు కాలం చేసి ఉన్నారు. అదే వాళ్ళ హస్బెండ్ గాంధీ గారు మరి ఇండియాలో ఉన్నారు. నిన్నటి దినంలో మరి భూస్థాపన కార్యక్రమం కూడా బాగా జరిగింది. విడిచి వెళ్ళినటువంటి వారి కుటుంబం కొరకు, ఓదార్పు కొరకు కూడా ప్రార్థన చేద్దాము. కువైట్లో ఉన్న శ్రీదేవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఇంకా ప్రార్థన చేద్దాము, ఆవిడకి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లు. పిల్లిరాజు గారు 25వ తారీఖున బయలుదేరి వస్తూ ఉన్నారు. వారి క్షేమకరమైన ప్రయాణం కలిగేటట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన రాజా, కరుణామయుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయ కాలంలో ప్రభావ మమ్మల్ని ప్రేమించి నీ కృప చూపిస్తూ ఉన్నావు. అందరు బట్టి నీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఈ ఉదయ కాలంలో మాకు ఇచ్చినటువంటి మరి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. సహించువాడు ధన్యుడు అంటున్నావు నాయన. మరి నిన్ను ప్రేమించి వారు వాగ్దాన ఫలం పొందుకుంటారంటున్నావు. అంత మాత్రమే కాకుండా జీవ కిరీటాన్ని ప్రభు ఇస్తానంటున్నావు నాయన. అందరు బట్టి నీకు స్తోత్రాలు. వాగ్దానమును పొందుకుంటూ జీవ కిరీటాన్ని పొందుకోవడానికి ధన్యుల జాబితాలో మేము ఉండటానికి శోధనలు సహించేవారుగా మమ్మలను మరి తీర్చిదిద్దమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. మహిమ కలిగిన రాజానికే వందనాలనైనా సహాయం చేయండి, కృప చూపించమని అడుగుచున్నాను. నీ గొప్ప కృప, గొప్ప దయ, గొప్ప దేవులు మా పైన ఉంచమని అడుగుచున్నాను. అంత మాత్రం కాకుండా ప్రభా ఆయన నిన్నటి దినంలో ప్రభా ఆయన కరుణ్ కుమార్ గారి అత్తమ్మ గారు ప్రభా కాలం చేసి ఉన్నారు. ఆయన గాంధీ గారు ప్రభా ఇండియాలో ఉన్నారు నాయన. వారికి కూడా మీరు తోడుగుండండి. వారి యొక్క ప్రభా కుటుంబాన్ని ప్రభా ఓదార్చమని అడుగుచున్నాను తండ్రి. వారి కుమార్తె జెస్సికాని బట్టి, కుమారుడు ప్రభా మనోజ్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారికి కావలసిన సహాయమును మీరు అందిస్తూ నాయన వారిని ఓదార్చండి అయ్యా. నానం లేదని బాధ వారిలో తీసివేయమని అడుగుచున్నాను. ప్రభా గాంధీ గారికి కూడా ప్రభా తల్లిని పోగొట్టుకున్న లోటు ఎంతో పొందినైనా ఎంతో పరిచర్య చేశాడు. ఆయన కూడా ప్రభు ఓదార్చండి, మీరే సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నేను కరుణ్ కుమార్ గారిని కూడా మీరే ఓదార్చి ప్రభా వారి కుటుంబానికి కావాల్సిన సహాయమును మీరు అందించి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను. అంత మాత్రం కాకుండా ప్రభానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నేను ప్రభా శ్రీదేవి గారిని బట్టి పాసానికి వస్తున్నాను తండ్రి. శ్రీదేవి గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. ఆ కాళ్ళను మీరు ముట్టండి నాయన, స్వస్థపరచండి. ఆరోగ్యం దయచేసి చక్కగా పనిచేసుకోవడానికి సహాయం చేయండి. అదే త్రోవలో ప్రభా పిల్లిరాజు గారు ప్రభా 25వ తారీఖున బయలుదేరి వస్తున్నాను ఆయన. ఆయన ప్రయాణం అంతట్లో మీరు తోడుగుని సహాయం దయచేసి క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. ఆయన నిర్మిస్తున్నటువంటి గృహం కూడా చక్కగా నిర్మింపబడడానికి సహాయం చేయండి. అదే త్రోవల్లో ప్రభా నాయన ప్రభా టీసీఎఫ్ సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించి మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. దయగల దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన. ఇంకా ప్రభా మమ్మలను ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ కృపాదేవుల ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. మళ్ళీ శాంత్ కుమార్ గారిని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. పాప షారోన్ని బట్టి నీకు స్తోత్రాలు. షారోన్ని, తన భర్తను, వారి బిడ్డలను ప్రభా రజని, రోనిని కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే కుమారుడు సామ్యుల్ని బట్టి నీకు స్తోత్రాలనైనా. సామ్యుల్ని కూడా దీవించి నేను కృప చూపించండి. తనకిచ్చిన భార్య రవీనాను బట్టి నీకు స్తోత్రాలు నేను. రవీనాను కూడా దీవించి ప్రభా మరి ఇద్దరు కూడా ప్రభా ప్రేమలో ముందుకు సాగడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. దయగల తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపాదేవుల ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి ఆయన. ప్రభా నీ గొప్ప కృప చేత మమ్మల్ని ఆదరించి ఇంకెవరైతే ప్రార్థన అవసరతలతో ఉన్నారో ప్రభా వారందరి అవసరతలు తీర్చి మీరు మహిమ పొందమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు దేవా. మీ రత్నకుమారుని బట్టి నీకు స్తోత్రాలు ఆయన. వారి బిడ్డలు ప్రభా ఆయన సుజనిని బట్టి నీకు స్తోత్రాలు, దర్శినిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ కృప చూపించి మీరే మహిమ పొందుతారని. అదే త్రోవలో ప్రభా వివి రత్నంగాని బట్టి నీకు స్తోత్రాలు నాయన. వారి కుమారుడు మధుని బట్టి నీకు స్తోత్రాలు, మధు భార్యను బట్టి నీకు స్తోత్రాలు నాయన. తల్లి బిడ్డను క్షేమంగా నీ కృప చూపించారు, అందరు బట్టి నీకు స్తోత్రాలు. వారిని మరి దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరుస్తూ ఆయన కుమార్తెకు కావాలి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని మీరే మహిమ పొందుతారని యేసయ్య ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభునందు పాస్టర్ కిషోర్.